ంచే మూడు సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలు. అయితే కనపడని నాలుగో సింహమే ఈ పోలీసు. ఈ డైలాగ్ మనం ఎన్నోసార్లు విన్నాం. కాని అసలు చట్టమంటే ఏమిటి, న్యాయమంటే ఏమిటి, ధర్మమంటే ఏమిటి? ఒక చిన్న ఉదాహరణతో తెలుసుకుందాం. రాము, సోము అనే ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉండేవారు. ఒకరోజు సోము ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు రాము తన స్నేహితుణ్ణి నమ్మి ఎలాంటి పత్రాలు లేకుండా 5 లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చాడు. కేవలం నమ్మకమే అక్కడ సాక్ష్యం. కాని కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. డబ్బులిచ్చిన కొద్ది రోజులకే రాము ప్రమాదవశాత్తు మరణించాడు. ఇప్పుడు సోము దగ్గర డబ్బుంది, కాని అది ఇచ్చిన రాములేడు. అతని కుటుంబం రోడ్డున పడింది. మరిప్పుడు సోము ఆ డబ్బును తిరిగి ఇవ్వాలా? ఇక్కడే చట్టం వస్తుంది. రాము డబ్బు ఇచ్చినట్లు ఎలాంటి ఆధారం లేదు, సాక్ష్యం లేదు. చట్టానికి కావాల్సింది సాక్ష్యం మాత్రమే. సాక్ష్యం లేదు కాబట్టి సోము డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదని చట్టం చెబుతోంది. కాని న్యాయం ఏం చెబుతోందంటే, తన మిత్రుడు ఆపదలో ఉన్నప్పుడు ప్రాణానికి ప్రాణంగా నిలిచాడు. తీసుకున్నది నిజమని సోము మనస్సాక్షికి తెలుసు. కాబట్టి సాక్ష్యం లేకపోయినా స్నేహితుడి కుటుంబం ఆపదలో ఉంది కాబట్టి ఆ డబ్బు తిరిగి ఇవ్వడమే న్యాయం. మరి ధర్మమంటే ఏమిటి? కేవలం తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వడమే కాదు, తన స్నేహితుడు లేని లోటు ఆ కుటుంబానికి తెలియకుండా వారికి ఒక ఆధారాన్ని చూపించడం, కృతజ్ఞతతో వారిని ఆదుకోవడం ధర్మం. సహాయానికి ప్రతి సహాయం చేయడమే ధర్మం. సాక్ష్యం చూసేది చట్టం, నిజాన్ని చూసేది న్యాయం, మానవత్వాన్ని చూసేది ధర్మం. ఇప్పుడు అర్థమైందా ఈ మూడింటి మధ్య తేడా? మీరు దేనికి కట్టుబడి ఉంటారు? కామెంట్ చేయండి.